క్రికెట్లో భారత్ పాకిస్తాన్ తలపడితే ఉండే మజాయే వేరు. రెండు జట్లు ఎప్పుడు తలపడినా అభిమానులు మస్తుగా ఎంజాయ్ చేస్తారు. క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం దాయాదుల మ్యాచ్ మీదే ఉంటుంది. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. కేంద్రం ఓకే చెబితే మార్చి 1న పాక్ను టీమిండియా ఢీకొడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. కానీ పాక్లో భారత్ ఆడుతుందా? షెడ్యూల్ ప్రకారం లాహోర్లో తలపడుతుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. గతేడాది పాక్లో ఆసియా కప్ ఆడేందుకు భారత్ అంగీకరించలేదు. దీంతో టీమిండియా మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించారు. ఈసారి భారత్ను పాక్లోనే ఆడించాలనే పట్టుదలతో పీసీబీ ఉంది. కానీ భారత్ మాత్రం న్యూట్రల్ వేదికలో ఆడేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. భారత్ మ్యాచ్ల వరకు యూఏఈలో నిర్వహించాలని కోరే ఛాన్స్ కనిపిస్తోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 2008 తర్వాత పాకిస్తాన్లో టీమిండియా పర్యటించలేదు. రెండు జట్ల మధ్య బైలేటరల్ సిరీస్లు జరగడం లేదు. కేవలం మేజర్ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయి. ఐసీసీ ట్రోఫీలు, ఆసియా కప్లోనే ఢీకొంటున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడతాయి. గ్రూప్ ఏలో టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ తలపడతాయి. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19న టోర్నీ ఆరంభం అవుతుంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడతాయి. ఫిబ్రవరి 20న భారత్ తన వేటను మొదలు పెడుతుంది. తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. లాహోర్, కరాచీ, రావల్పిండిలో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు జరగనున్నాయి. భారత్ సెమీస్ చేరితే లాహోర్లోనే ఆడించాలని పీసీబీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కానీ పాకిస్తాన్కు భారత్ వెళ్లడంపై ఇంకా స్పష్టత అయితే లేదు. మొత్తంగా ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 వరకు గ్రూప్ మ్యాచ్లు జరుగుతాయి. మార్చి 5న, 6న సెమీస్ ఉంటాయి. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తారు. అభిమానులు మాత్రం దాయాదుల మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. టోర్నీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచే హైలైట్గా నిలవడం ఖాయమంటున్నారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా అభిమానులకు కావలసినంత వినోదం అందిస్తుందని అంటున్నారు.